6K వ్యూస్ వచ్చినాయి చూడండి. 6K వ్యూస్ వచ్చినాయి కదా చూడండి. ఇక్కడ 6K వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ మీకు రికమెండ్ చేయకుంటే రికమెండ్ చేస్తే దీంట్లో నుండి తీసుకోండి, ఇందులో నుంచే తీసుకోండి అన్నమాట. ఓకే, ఇందులో నుంచి తీసుకోకండి. ఇక ఇంకొక విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు 3 అవర్స్లో మీకు వ్యూస్ రాలేదు. మీ వీడియోకి 49 వ్యూస్ వచ్చి ఆగిపోతుందా? సో మళ్ళీ వ్యూస్ వేస్తలేవా? 12 అవర్స్ తర్వాత కూడా వ్యూస్ వస్తలేవా? లేదా 1 డే తర్వాత కూడా వ్యూస్ వస్తలేవా? సో ఇలా చేయండి, మీ వీడియోని బూస్ట్ చేసి వదిలేయండి. 12 అవర్స్ తర్వాత మీ వీడియో ఆగిపోతుంది కదా, ఆగిపోయిన వీడియోని బూస్ట్ చేసి వదిలేయండి. రిజల్ట్ పక్కా వస్తుంది. చూడండి, మీకు 10, 20, 30 లేదా 49 అన్నా కదా, 49 వ్యూస్ వచ్చి ఆగిపోతుంది అనుకోండి. ఆగిపోయింది, స్టక్ అయిపోయింది. సో స్టక్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే సో ఆ వీడియోని పక్కన పెట్టేస్తారు, ఇంకొక వీడియో షూట్ చేస్తారన్నమాట. ఇంకొక వీడియో షూట్ చేసే బదులు అదే వీడియోని బూస్ట్ చేసి వదిలేయండి. ఎప్పుడు బూస్ట్ చేస్తారంటే సో 12 అవర్స్ కాకుండా 3 అవర్స్లో మీరు 3 అవర్స్ మీరు టైం పెట్టుకోండి. సో వీడియో పబ్లిష్ చేశారనుకోండి, పబ్లిష్ చేసిన 3 అవర్స్ లోపే మనకు హాఫ్ అన్ అవర్లో తెలిసిపోతుంది వీడియోకి వ్యూస్ వస్తాయా లేవా అనేది తెలిసిపోతుంది. సో అప్పుడే మీరు హాఫ్ అన్ అవర్లోనే మీరు మీ వీడియోని బూస్ట్ చేసి వదిలేండి. లేదా 3 అవర్స్ దాకా వెయిట్ చేయండి. 3 అవర్స్ దాకా వెయిట్ చేసిన తర్వాత వీడియోని వ్యూస్ రాకుంటే బూస్ట్ చేసి వదిలేయండి. ఎలా బూస్ట్ చేయాలి మీకు ఇక్కడ చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, చిన్న ఉంటుంది వీడియో మొత్తం చూసేయండి. ఓకే గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే చూడండి గాయస్, ఇక్కడ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, వైట్ లో జిందాబాద్ ఒక క్లిక్లోనే అని నేను చెప్పాను కదా. దీనికి 6K వ్యూస్ వచ్చినాయి చూడండి. 6K వ్యూస్ వచ్చినాయి కదా చూడండి. ఇక్కడ 6K వ్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ మీరు దీనికి బూస్ట్ చేసే అవసరం లేదు. ఇక్కడ నేను పై స్క్రోల్ చేస్తాను చూడండి, 890 వ్యూస్ వచ్చినాయి, 801 వ్యూస్ వచ్చినాయి. సో ఏ వీడియోకి వ్యూస్ రాలేదు ఆ వీడియో నేను మీకు చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇప్పుడు కంటెంట్లో వెళ్ళిపోతాను. చూడండి, నాకు ఇక్కడ ఏ వీడియోకి వ్యూస్ రాలేదంటే గాయస్ చూడండి, 191 ఒక వీడియో ఉంది చూడండి 2 వీక్స్లో. దీన్ని నేను సెలెక్ట్ చేస్తాను చూడండి, వైటిష్లో బిగ్ అప్డేట్ 3 thumbnails 3 షార్ట్స్ 3 అవర్స్లో అని పెట్టాను చూడండి thumbnail అయితే. దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే సో నేను అంటే రీసెంట్లీ వీడియో చూపిస్తున్నాను అనమాట, అంటే 2 వీక్స్ బ్యాక్ వీడియో చూపిస్తున్నాను అనమాట. మీరు 3 అవర్స్ది వీడియో తీసుకోండి అనమాట. నేను ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. మీరు 3 అవర్స్ లోపే ఏ వీడియోకి వ్యూస్ వస్తలేవో అదే వీడియోని బూస్ట్ చేసేయండి. మళ్ళీ చేస్తా అంటే రిజల్ట్ రాదు. సో అది అన్నమాట. అండ్ ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి, అండ్ చూడండి, దిస్ వీడియో హ్యాజ్ హ్యాడ్ 191 వ్యూస్ సైన్స్ ఇట్ వ్యాస్ పబ్లిష్డ్ అంటుంది. ఓన్లీ 191 వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట, ఆడియన్స్ రిటెన్షన్ కనిపిస్తుంది. అవునా, ఆడియన్స్ రిటెన్షన్ ఎంత ఉందండి, 1 minute 27 seconds ఉందన్నమాట. సో అలా అయితే 21.9% చూస్తున్నారన్నమాట. ఇక్కడ మనకు టాప్ మూమెంట్ ఉందా అంటే టాప్ మూమెంట్ లేదండి. ఇక్కడ ఉంది, టాప్ మూమెంట్ లేదు, స్పైక్ లేదు, డీప్ ఒకటే ఉంది అనమాట. డీప్ అనేది ఇక్కడ వరకు ఇక్కడ చూస్తారన్నమాట. మొత్తం స్క్రోల్ చేస్తుండ్రు, ఇంట్రో చూస్తుండ్రు. అంటే ఇంట్రో చూసిన తర్వాత అంటే ఇట్లా స్క్రోల్ చేస్తారన్నమాట. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ భాగంలో చూస్తారన్నమాట. గింతే చూస్తుండ్రు చూడండి, మీకు చూపిస్తుంది అండి, గింతే చూస్తుంది. అవునా, అంతే చూస్తాను. కాబట్టి ఆ వీడియోకి వ్యూస్ రాలేనమాట. ఓకే, సో దీన్ని మనం బూస్ట్ చేసి వదిలేస్తే ఎలా ఉంటుంది? సో ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ రీచ్లో వెళ్ళిపోతాను. రీచ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే గాయస్ ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుందా? ఇక్కడ మనకు రికమెండ్ కాలేదు. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇక్కడ రికమెండ్ కాలేదు కాబట్టి మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో ఉందా, ఇక్కడ మనకు ఈ 45 డేస్లో 4000 వాచ్ టైం ఒక వీడియో ఉంది చూడండి. దీన్ని నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో సెలెక్ట్ చేస్తే మీకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు క్లాట్ ఇస్తారు అనమాట, ఓన్లీ క్లాట్ ఇస్తారు. దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చెప్తా. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి, ఈ వీడియోని సెలెక్ట్ చేయండి. అండ్ 1 second, ఈ వీడియోని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ వీడియో వచ్చింది కదా, అంటే నా వీడియోని అది, సో వేరే ఛానల్ వీడియో అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా, కీవర్డ్స్ వేరే వాళ్ళ వీడియోస్తో కూడా కీవర్డ్స్ తీసుకొని మన డిస్క్రిప్షన్లో వాళ్ళ కీవర్డ్స్ ఉంటాయి కదా, కీవర్డ్స్ తీసుకొని అండ్ ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. మీకు తెలియకుంటే స్క్రీన్ షాట్ పెడతా చూడండి. స్క్రీన్ షాట్ పెట్టింది అలా కీవర్డ్స్ తీసుకొని కాపీ చేసేసుకొని సో ఏదైతే వీడియో ఆగిపోయిందో ఆ వీడియోలో మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళండి. డిస్క్రిప్షన్లో వెళ్ళిన తర్వాత పేస్ట్ చేసి వదిలేయండి. పేస్ట్ చేసి వదిలేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ మీకు చూపిస్తా చూడండి. అంటే ఇక్కడ మీకు రికమెండ్ చేయకుంటే చూపిస్తా, ఇక్కడ మీకు రికమెండ్ చేస్తే దీంట్లో నుండి తీసుకోండి, ఇందులో నుంచే తీసుకోండి అన్నమాట. ఓకే, ఇందులో నుంచి తీసుకోకండి ఇక. ఓకే, ఇందులో నుంచే తీసుకోండి. రికమెండ్ చేయకుంటే ఇందులో నుంచి తీసుకోండి అన్నమాట. సో ఓకే, సో ఇప్పుడు తీసుకున్నారు కదా. సో ఇప్పుడు నేను బ్యాక్ వస్తా చూపిస్తా చూడండి. దీన్ని పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోయి మీకు చూపిస్తున్నా చూడండి. అండ్ పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ మనకు పబ్లిక్ ఉందా అండ్ మీకు ఇక్కడ సో డిస్క్రిప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక అవునా, ఇది అన్నమాట డిస్క్రిప్షన్. దీన్ని మీరు సెలెక్ట్ చేసేసి
అండ్ ఇక్కడ మేము ఏమి యాడ్ చేయలేదు, ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. మొత్తానికి ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. సో టోటల్ యాడ్ చేసి వదిలేయండి. ఇంకొక విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ, సో ఇప్పుడు 3 అవర్స్లో మీకు వ్యూస్ రాలేదు. సో ఈ తమ్నెల్ అయితే బాగాలేదు, చూడండి తమ్నెల్ అయితే బాగాలేదు, ఆడియన్స్కు నచ్చలేదు, నచ్చలేదు. ఇక ఆ తమ్నెల్ తీసి పక్కన ఎత్తేయండి, చెత్తబుట్టలో ఎత్తేయండి. చెత్తబుట్టలో ఎత్తేసిన తర్వాత మళ్ళీ తమ్నెల్ క్రియేట్ చేయండి, మంచి తమ్నెల్. 3 అవర్స్లోనే మీకు అదే వీడియోకి వ్యూస్ రావాలంటే తమ్నెల్ ఖచ్చితంగా చెప్తున్నా కదా, తమ్నెల్ చేంజ్ చేసి అండ్ ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ మనకు పెన్సిల్ గుర్తుందా, ఇదన్నమాట పెన్సిల్ గుర్తు. ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేసేసి పెన్సిల్ గుర్తుకు 1 సెకండ్, ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేసేసి మనకి ఇక్కడ చేంజ్ తమ్నెల్ అంటుంది. ఈ చేంజ్ తమ్నెల్ సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ తమ్నెల్ పెట్టుకొని అప్పుడు మీరు అన్లిస్ట్లో పెట్టేసి మీకు చూపిస్తుంది చూడండి. అండ్ బ్యాక్ వస్తాను. అన్లిస్ట్లో పబ్లిక్ ఉంది కదా, అన్లిస్ట్లో పెట్టేసి సేవ్ చేసి వెంటనే మీరు మళ్ళీ పబ్లిక్ చేసి వదిలేయండి. అప్పుడు మీకు ఎలా వ్యూస్ వస్తాయన్నమాట. చూడండి ఖచ్చితంగా చెప్తున్నా కదా, దీన్ని బూస్ట్ అంటారు అనమాట. బూస్ట్ చేసి వదిలేయండి, సో పక్కా వ్యూస్ వస్తాయి. సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు వ్యూస్ అయితే వస్తాయి ఇలా బూస్ట్ చేసి వదిలేయండి. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.